శ్రీమాత్రే నమః. శివదుర్గా ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ముందుగా అందరికీ ఫిబ్రవరి 4 తేదీన వచ్చే రథసప్తమికి శుభాకాంక్షలు. ఆ రోజున రథసప్తమి మాఘశుద్ధ సప్తమి సూర్యభగవానుడు పుట్టినటువంటిది. సకల జగత్తుకు వెలుగుని ఇచ్చేటువంటి సూర్యుడు రథానికి తన యొక్క దిశా నిర్దేశాన్ని మార్చుకునేటువంటి పుణ్యతిథి. ఈ భూమిపై జీవరాశులన్నీ సుభిక్షంగా వెలుగుతూ ఉన్నాయంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే బాణుని కనిపించేటువంటి భగవంతుడు అని అంటారు. ముఖ్యంగా మనందరం సూర్య జయంతి రోజున సూర్యుని ఎక్కువగా పూజిస్తాం. ఈ రోజు నుండి సూర్య భగవానుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని మన విశ్వాసం. సప్తమి నుండి 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తాం. సకల జీవకోటికి చలి తొలగించి నూతనమైనటువంటి ఉత్తేజాన్ని నింపేటటువంటి సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపేటువంటి పండుగగా రథసప్తమి సూర్య భగవానుని ప్రసన్నం చేసుకునేందుకు ఈ రోజున ఆదిత్య హృదయం చదువుకోవటం, స్వామివారి కథలను వినడం వలన స్వామి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందిన వారవుతాం. మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి. ఒకనాడు నైమిషారణ్యమున శౌనకాది మహామునులు అందరూ కలిసి 12 సంవత్సరాల పాటు దీక్షతో ఒక యాగం చేస్తూ ఉంటారు. అక్కడికి రోమహర్షణుడు అంటే సూత మహర్షి వారి యొక్క తండ్రి అక్కడికి వస్తారు. మునులందరూ కూడా అతనికి సకల మర్యాదలు చేసి, మునివర్య, తమరు సర్వ పురాణాలను చక్కగా తెలుసుకున్నారు. అలాగే మీకంటే తెలిసిన వారు ఎవరున్నారు చెప్పండి. కాబట్టి మీరు సృష్టి ప్రకారం మొదలు దేవ రాక్షస మానవ చరిత్రలు అన్నీ మీకు తెలుసు. కాబట్టి మాకు ఈ రోజున సూర్య భగవానుని యొక్క వృత్తాంతం గురించి తెలియజేయండి అని అడుగగా అందుకు రోమహర్షణుడు మహర్షితో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి కశ్య ప్రజాపతి దక్షిణ కూతురునైనటువంటి అతిథి అందు వివస్వంతుడు అనేటువంటి కుమారుడు కలిగాడు. అతని సూర్యుడు. అతనికి కశ్య తన కుమార్తె నటి సంజనానిచ్చి పెళ్లి చేశాడు. ఆమె సూర్యుని యొక్క ఉగ్ర తేజమును సహింపలేకపోయింది. ఆమె ఒకనాడు సూర్యునితో, స్వామి, తమ తేజం భరించరానిదిగా ఉన్నది. అండములు అనగా గర్భపిండములు కూడా మృతి చెందే విధంగా చేస్తుంది అని చెప్పగా ఆ మాటలకు ఆమె యొక్క భావాన్ని గ్రహింపలేనటువంటి సూర్యభగవానుడు, అలా అయితే మృతి చెందే విధంగా చేయవాడు కాబట్టి నన్ను ఇక నుండి అందరూ మార్తాండు అనేటువంటి పేరుతో పిలుస్తారు అంటూ నవ్వుతూ చెబుతాడు. ఇక ఆమె ఏమీ మాట్లాడలేకపోతుంది. సూర్యునకు ఆమె యందు మొదట వైవస్వతుడు అనేటువంటి మనువు, ఆ తర్వాత శ్రాద్ధదేవుడు, ఆ తర్వాత యముడు, యమున అనేటువంటి కవల పిల్లలు పుడతారు. ఇంతమంది పిల్లలు పుట్టినప్పటికీ సూర్యుడికి మాత్రం ఆమె యందు మోహము తగ్గలేదు. ఆ విషయం గమనించి సంధ్యాదేవి తన నుండి ఛాయ అనేటువంటి ఒక రూపాన్ని సృష్టించి, నేను నా పుట్టింకి పోతున్నాను, నీవు నా రూపమే కాబట్టి నా స్థానంలోనే ఉండి నా భర్తను సంతోషపెట్టు అని చెప్పగా ఆ మాటకు ఛాయ ఈ విధంగా చెబుతుంది, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే, తప్పని పరిస్థితుల్లో తప్ప నేను ఈ విషయం గురించి బయట పెట్టను అని చెబుతుంది. ఆ తరువాత ఛాయ వద్ద మాట తీసుకున్నటువంటి సంధ్య తండ్రి ఇంటికి వెళుతుంది. ఆమె తండ్రి ఇంటికి చేరుకోగానే తండ్రి ఆమెను మందలించి, ఎలాంటి వాడైనా సరే భర్తను విడిచిపెట్టి స్వాద్వి అంటే ఇల్లాలు ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పి నచ్చజెప్పి తిరిగి ఆమెను పంపించేస్తాడు. ఆమె మాత్రం భర్త ఇంటికి వెళ్లకుండా కూరు భూముల యందలి పచ్చిక బయలలో వీస్తూ కాలం గడుపుతూ ఉంటుంది. అలా సూర్యుడు ఛాయని సంధ్య అనుకుని ఆమెతో కాపురం కూడా చేస్తూ ఉంటాడు. ఆమె అందుకు సగస్వుడు అనేశ్వరుడు అనేటువంటి 2 కుమారులు పొందిన క్రమక్రమంగా తన సవితి బిడ్డలపై ప్రేమ తగ్గిపోతూ వస్తుంది. వారిని నిర్లక్ష్యంగా చూస్తూ ఉండేది. పిల్లలకు కూడా ఆమె ఎందుకు ప్రేమాభిమానాలు తగ్గుతూ ఉండేవి. ఒకనాడు ఛాయ తన మీద చూపించిన తీరుకు కోపం వచ్చినటువంటి యముడు ఆమెను తన్నేందుకు కాలు ఎత్తుతాడు. ఛాయ కూడా కోపించి, నీ కాలు విరిగిపోవునుగాక అంటూ శపిస్తుంది. ఎవరైనా ఈ సూర్య చరిత్రను విన్నా, చదివినా, ఆలకించినా ఆయురారోగ్య సంపదను పొందుతాడు అని రోమహర్షి మహర్షి శౌనకాది మునులకు ఇంకా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఈ సూర్యునికి మరి 12 పేర్లు కూడా కలవు. వాటిని స్మరించినా చాలు, మహాపాతకములన్నీ నశించిపోతాయి. ఆ 12 నామములు ఏమిటి అంటే ఆదిత్యుడు, సవిత,
సూర్యుడు, మహిరుడు, అరకుడు, ప్రభాకరుడు, మార్తాండు, భాస్కరుడు, భానుడు, చిత్రబాణుడు, దివాకరుడు, రవి. ఈ 12 నామములతో సూర్యుడు 12 మాసములలో ఉంటూ కాలచక్రాన్ని నడుపుతుంటాడు. మొదటిగా చైత్ర మాసమున శ్రీ మహావిష్ణువుగాను, రెండో మాసమైనటువంటి వైశాఖ మాసమున ఆర్యముడుగాను, జ్యేష్ఠ మాసమున వివస్వంతుడుగాను, ఆషాఢ మాసమున అంశుమంతుడుగాను, శ్రవణమున పర్జన్యుడుగాను, భాద్రపదమున వరుణుడుగాను, అశ్వయుజమున ఇంద్రుడుగాను, కార్తీకమున దాతగాను, మార్గశిరమున మిత్రుడుగాను, పౌరమాసమున పోషగాను, మాఘమాసం మనబడుగాను, పాల్గొన్న మాసమున సృష్టంగాను సంచరిస్తూ లోకాలన్నిటికీ శుభములు కలిగిస్తుంటాడు. ఇక సవతి తల్లి అయినటువంటి ఛాయాశాపానికి గురైనటువంటి యముడు తండ్రి అయినటువంటి సూర్యుని వద్దకు వెళ్ళి సవతి తల్లి తమ మీద చూపిస్తున్నటువంటి నిరాధరణకు గురించి, సావర్ణి సేవల మీద చూపించేటువంటి ప్రేమ గురించి, తల్లి పక్షపాత బుద్ధి గురించి చెప్పి నాకు కలిగినటువంటి శాపమును నివారించండి అని తండ్రిని వేడుకుంటాడు. సూర్యుడు యముడిని ఓదార్చి, నాయనా, నీవు సత్యవంతుడువు, ధర్మమార్గ వర్తనుడువు అయినటువంటి నీకే కోపం ఇచ్చే విధంగా చేసింది అంటే ఆమె ఎంతటి అనుచితంగా ప్రవర్తించిందో నేను తెలుసుకోగలను. తల్లి శాపాన్ని తిప్పుట నాకు కూడా వశం కానటువంటి పని, కానీ నీ ధర్మ ప్రవర్తన నిన్ను శాప విముక్తినిగా చేస్తుంది అని చెబుతాడు. ఛాయను చూసి సూర్యుడు, నీ పిల్లల మీద ఈ విధమైనటువంటి భేదబుద్ధి చూపేందుకు కారణమేమిటి అంటూ గద్దించి మరీ అడుగుతాడు. ఆమె ఏమాత్రం సమాధానం చెప్పలేక భయపడుతూ ఉంటుంది. సూర్యునికి అనుమానం కలిగి తన దివ్య దృష్టితో అంతా తెలుసుకుని చెబుతాడు. ఛాయ అప్పుడు నోరు విప్పుతుంది. నేను సంధ్యను కాను, ఛాయను అని చెప్పి తన తప్పును మన్నించమని చెప్పి వేడుకుంటుంది. సూర్యుడు ఆమెను విడిచిపెట్టి మహాక్రోధ వేషంతో మామగారింటికి వెళతాడు. అతడిని శాంతించపరిచి తన కుమార్తెలు బుద్ధులు చెప్పి అప్పుడే ఇక్కడి నుండి పంపించేశారని చెబుతాడు. ఇంకా కోపంతో మండిపడుతూ ఉన్నటువంటి సూర్యుని చూసి, అత్తగారు, ఇల్లాలి అల్లుడా, నీకు ఒక మాట చెబుతాను, శ్రద్ధగా విను. నీ తేజస్సును మా వంటి వారికి చాలా దుర్భరంగా ఉంటుంది. అందులోనూ ఒక స్త్రీ, అందులోనూ సుకుమారి, ఆమె ఏ విధంగా భరించగలదు? అందుచేత నిన్ను సానబట్టి కొంత తేజాన్ని తగ్గిస్తాను, అందుకు నీవు అంగీకరించగలవా అని అడుగుతుంది. సూర్యుడు అందుకు ఆమోదం తెలుపుతాడు. స్పష్టంగా సూర్యుని సాన రాతి మీద రాస్తారు. ఆ విధంగా అరగదీసినందువలన వేడి తగ్గిందేమో కానీ ఆ మెరుపుతో మాత్రం సూర్యుడు ఇంకా మరింత ప్రకాశవంతంగా మారిపోతాడు. ఇక సూర్యుని అరగదీసినందుకు రాలినటువంటి తేజ కమలముతో శ్రీ మహావిష్ణువుకు చక్రాన్ని చేసి ఇస్తాడు. సూర్యుడు సంధ్యను వెతుక్కుంటూ వెళ్ళి ఒక అరణ్యంలో పచ్చిక మేస్తున్నటువంటి ఆడగుర్రం రూపంలో ఉన్నటువంటి ఆమెను గుర్తుపట్టి తాను కూడా ఒక మగగుర్రమై ఆమెతో రతిక్రీడకు సిద్ధపడతాడు. ఆమె తనను బలత్కరిస్తున్నది ఒక మగగుర్రం అని చెప్పి భావించి సూర్యుని యొక్క తేజస్సును తన ముక్కుల నుండి బయటకు విసర్జిస్తుంది. అది 2 చోట్ల పడగా దాని నుండి 2 అశ్వినీ దేవతలు పుడతారు. ఆ తర్వాత సూర్యుడు సంధ్యకు నిజరూపాన్ని చూపించి సంతోష పరిస్థితిని సూర్యుని సంతానమైనటువంటి వైవస్వతుడు మనువు అవుతాడు. శారదాదేవుడు త్రిలోకాధిపతి అవుతాడు. ఈ 3 దక్షిణ దిక్పాలకులు అవుతారు. సూర్య సావర్ణిక కూడా మనువుతాడు. ప్రస్తుతం వైవస్వత మన్వంతరం మనువు పాలన జరుగుతుంది. రాబోతున్నది సూర్య సావర్ణి మన్వంతరం. సర్వేశ్వరుడు గ్రహములలో ఒకడు ఏమైనా దేవి భూలోకంలో నదిగా ప్రవహిస్తుంది. ఇది సూర్యుని యొక్క సంతానము, అలాగే సూర్యుని యొక్క వృత్తాంతము అంటూ శ్రీ మహర్షి శౌనకాది మునులందరికీ కూడా సూర్య భగవాను గురించి ఈ విధంగా తెలియజేస్తాడు. రథసప్తమి కథ గురించి తెలుసుకుందాం. ఒకనాడు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని ఈ విధంగా అడుగుతాడు. కృష్ణ, రథసప్తమి నాడు చేయవలసినటువంటి విధి విధానమును అనుసరించి భూలోకమున మానవుడు చక్రవర్తి కాగలడని నీవే చెప్పావు. ఆ విధంగా ఎవరికైనాను ప్రార్థించినా అనగా అందుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా జవాబిస్తాడు. కాంబోజా దేశమున యశోవర్తి అనేటువంటి ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులు అందరూ సర్వరోగముల చేత బాధపడుతూ ఉన్నారు. అలాంటి కర్మ పరికాలము ఏ విధంగా అవుతుంది అని తెలుపవలసినది అంటూ ఒకానొక బ్రాహ్మణ శ్రేష్ఠుని ఆ రాజును అడుగుతాడు. అలా అడిగినటువంటి ఆ రాజుతో ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు, ఓ రాజా,
వీరి పూర్వజన్మలో వైశ్యకులమున జన్మించి ఎంతో లోభం ఉన్నవారు. అందుచేత నీవు ఈ విధమైనటువంటి రోగాలకు గురి కావలసి వచ్చింది. రోగ నివారణకు రథసప్తమి రోజున జరిగేటటువంటి ఏ కార్యములోనైనా సరే వీళ్ళు ఉండాలి, చూడాలి. ఆ విధంగా రథసప్తమి వ్రతాన్ని చేసినంత మాత్రం, దాని మహత్యం గురించి వారు విన్నంత మాత్రమే పాపములన్నీ తొలగిపోతాయి. వ్యాధితో బాధపడే వారికి ఆ వ్రత వైభవం గురించి వారికి చూపించి, అలాగే మహత్యం గురించి వారికి వినిపిస్తే చాలు, పాపాలన్నీ తొలగిపోతాయి అని బ్రాహ్మణుడు చెప్పగా, అప్పుడు ఆ రాజు, అయ్యా, ఆ వ్రతం ఏ విధంగా చేయాలి, దాని యొక్క విధి విధానం గురించి తెలపండి అని ప్రార్థిస్తాడు. అందులో బ్రాహ్మణుడు, ఓ రాజా, ఏ ప్రాంతమైతే చూసినంత మాత్రమే జడత్వం నశించిపోతుందో ఆ రథసప్తమి అనేటువంటి పేరు కలిగినటువంటి వ్రతము సర్వరు ఆచరించగలిగినది. ఆ వ్రత ప్రభావం ఉన్న సకల పాపాలు హరించి చక్రవర్తిత్వం కలుగుతుంది. ఆ వ్రత విధానం గురించి తెలుపుతున్నాను, శ్రద్ధగా ఆలకించు. మాఘమాసమందలి శుక్లపక్షం వచ్చేటువంటి శాస్త్ర దినమున గృహస్థు ఈ వ్రతాన్ని ఆచరించాలి. పవిత్ర జలం కలిగినటువంటి నదుల్లో కానీ, చెరువునందు గాని, నూతి యందు గాని తెల్లని నువ్వులతో విధి విధానంగా స్నానం ఆచరించాలి. ఇలవేల్పుకు కులదేవతకు, ఇష్టదేవతకు మొక్కి పూజించి ఆ తర్వాత సూర్య దేవాలయానికి వెళ్ళి స్వామికి నమస్కరించి పుష్పములు, ధూపములు, దీపములు, అక్షింతలతో సుఖప్రాప్తి కొరకు స్వామిని పూజించాలి. ఆ తర్వాత స్వగృహానికి వచ్చి పంచయజ్ఞమును గావించి అతిథులతో, సేవకులతో, బాలకులతో భక్ష భోజ్యములను ఆరగించాలి. ఆ దినమున తైలాన్ని శరీరానికి పూసుకొని స్నానం చేయకూడదు. ఆ రాత్రివేళ పాలకులకు, విప్రులకు పిలిపించి సూర్యభగవానుని విగ్రహానికి నియమం ప్రకారంగా స్వామిని పూజించి సప్తమి తిథి రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలెను. భోజనాలకు పూర్వము జగన్నాథ నేను చేయబోయేటువంటి ఈ రథసప్తమి వ్రతాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయాల్సిందే అంటూ స్వామిని వేడుకోవాలి. తన చేతిలో ఉన్నటువంటి జలాన్ని నీటిలో విడిచిపెట్టాలి. ఆ నీటిని విడిచిపెట్టినప్పుడు బ్రాహ్మణులు తాను గృహమున నేలపైన చేయించి జితేంద్రుడు ఉండే ఉదయాన్నే లేచి నిత్య కృత్యాలను ఆచరించి శుచిగా ఉండాలి. ఒక దివ్యమైనటువంటి సూర్యార్థాన్ని దివ్య మాలికలతోనూ, చిరుగంటలతోనూ, సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలు, మందులతోనూ చక్కగా అలంకరించాలి. బంగారంతో గాని, వెండితో గాని గుర్రాలను, రథసారథిని, రథాన్ని తయారు చేసి మధ్యాహ్నం వేళ స్నానాధికం నిర్వహించుకోవాలి. వదరబోతులను, పాఠశాలను, దుష్టులను విడిచిపెట్టి రాఘవులు సౌరసూక్త పారాయణ చేస్తూ ఉండగా నిజగృహమునందు చేరుకోవాలి. ఆ తర్వాత తన యొక్క నిత్య కృత్యాలను పూర్తి చేసుకొని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్రమండపం మధ్య భాగమున రథమును స్థాపించాలి. కుంకుమతోనూ, గంధముతోనూ, ద్రవ్యాలతోనూ, పుష్పాలతో పూజించి ప్రధాన పుష్పములతోనూ, దీపములతో అలంకరించాలి. అక్కడ ఉన్నటువంటి సూర్యుని యొక్క సర్వసంపూర్ణమైనటువంటి రూపాన్ని అర్చన చేయాలి. ధనలోపం చేయరాదు. లోభి అయి ధనాన్ని ఖర్చు చేయకూడదు. మనసు అంగీకరించడంతో వృత్తం యొక్క వైశాల్యం దాని వలన మనస్సు యొక్క కలపను పొందుతుంది. ఆ తర్వాత రథాన్ని, రథసారథిని, అందులో ఉన్నటువంటి సూర్యభగవానుని పుష్పధూప గంధ వస్త్రాలను, అలంకారాలను, భూషణాలు, నానావిధ పంచభక్షాలతో ఉన్నటువంటి నైవేద్యాలతో స్వామిని పూజించి ఇప్పుడు చెప్పిన విధంగా స్వామివారిని చక్కగా అలంకరించుకొని పూజ చేయాలి. ఆ తర్వాత స్వామివారిని, ఓ భాస్కర దివాకర, ఆదిత్య మార్తాండ, గృహదీప హారతి, జగద్రక్షక, భూత భవన పూతేశ, భాస్కర, ఆర్థాత్రణ పారాయణాః, ఆత్య విశ్వ సంచార హే విష్ణు, ఆది భూషశే, ఆది మధ్య భాస్కర, జాగ్రత్త అంటూ స్వామి స్తోత్రం పఠించాలి. భక్తి లేకున్నను క్రియాశూన్యమైపోతుంది. నేను చేసినటువంటి ఈ అర్చనను నీ సంపూర్ణ కటాక్షం నాపై చూపించండి స్వామి అంటూ మనసులో అనుకుని, మీరు అనుకున్నటువంటి కోరికను మనసులోనే చెప్పుకుని ఆ కోరికను సఫలాకృతం చేయమని చెప్పి భాస్కరుణ్ణి ప్రార్థించాలి. ధనహీనుడైనను విధి ప్రకారము అన్ని కార్యక్రమాలు చేయాలి. రథము, సారథి, గుర్రములు, వివిధ రకాల రంగులతో లిఖించినటువంటి బొమ్మలు ఏదైనా సరే, జిల్లేడు ప్రతిమలలో సూర్యభగవానుని తప్పకుండా శక్తి కొలది ఇప్పుడు చెప్పిన విధంగా విధి విధానాలను పూజించాలి. ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రవణ, మంగళ గీతాలతో, మంగళ వాయిద్యాలతో పుణ్య కథలను వినాలి. ఆ తర్వాత రథయాత్రకు బయలుదేరి సూర్యుని మనసున ధ్యానించుకుని ఆ తర్వాత ప్రాతకాలమే లేచి విమలుడై స్నానకృత్యములు నిర్వహించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి వివిధ రత్నభూషణములతో
ధాన్యాలతో వస్త్రాలతో తృప్తిపరచాలి. అలా చేసిన వారికి అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలం లభిస్తుంది. ఆ తర్వాత యథాశక్తిగా దానము ఇవ్వాలి. ఈ రథము యొక్క పురోహితులైనటువంటి గురుదేవులకు రక్తవస్త్ర యుగంతో సమర్పించాలి. ఆ విధంగా చేసిన వారికి భాస్కరుడి యొక్క అనుగ్రహం కలిగి మహాతేజాలు బలాపరక్రమంతుడు అయ్యి విపుల భోగాలు అనుభవించే రాజ్యము నిష్కంఠముగా చేసుకుంటారు. ఈ రథసప్తమి వ్రతమును చేసినచో పుత్ర పౌత్రాదులను పొంది చివరకు సూర్యలోకానికి చేరుకుంటారు. అక్కడ ఒక కల్పకాలం పాటు చక్రవర్తి పదవిని చక్కగా ఆనందింపజేస్తారు, అనుభవిస్తారు. ఈ విధంగా ఆ దివ్యోత్తముడు సర్వ విషయములను చెప్పి తన దారిని తాను వెళ్ళిపోతాడు. రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు పదేశించి ఇదే రీతిగా ఆ వ్రతాన్ని ఆచరించి సంస్థ సౌఖ్యాలను అనుభవించాడు. ఈ విధంగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వాన్ని పొందారు. ఈ కథను భక్తితో ఎవరైతే వింటారో, ఎవరైతే వినిపిస్తారో వారికి బాణుడు సంతోషించి మంచి ధనాన్ని సంపదను ఇస్తాడు. ఈ విధంగా బంగారంతో చేయబడినటువంటి సారథి గుర్రాలతో కూడుకున్నటువంటి శ్రేష్ఠ రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరైతే దానంగా ఇస్తారో వారు తప్పకుండా చక్రవర్తిత్వాన్ని పొందుతారు అంటూ శ్రీకృష్ణుడు యుధిష్ఠునితో రథసప్తమి వ్రత కథను, వ్రత విధానాన్ని తెలియజేశారు. సూర్య భగవానుడి యొక్క విశిష్టతను భక్తి శ్రద్ధలతో విన్నారని భావిస్తూ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.